ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా కార్యకర్తలు ముందుకు సాగాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొచ్చు పటేల్ అన్నారు. మంచిర్యాల జిల్లా చన్నారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఇక పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన అల్ఫోన్స్ నరేందర్ రెడ్డిని ఓటు వేసి మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఇక ఈ సమావేశంలో మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. ముఖ్య కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ కార్యక్రమంలో మా మార్కెట్ కమిటీ చైర్మన్తో పాటు వారి కార్యవర్గం, దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం అనేది జరిగింది. ఇక్కడ 1494 ఓట్లు ఉన్నాయి. ఈ ఓట్లలో ఎంపిక చేసే విధానాన్ని కూడా చాలా స్పష్టంగా మా వాళ్ళకు చెప్పడం అనేది జరిగింది. ఇప్పటికే ఎంపిక చేయడం అనేది జరిగింది. సుమారు ఒక 700-800 మందిని కూడా మన వాళ్ళు గుర్తించడం అనేది జరిగింది. మనకు ఓట్లేసేటువంటి వాళ్ళని, మాకు ఓట్లేసేట వాళ్ళని గ్రీన్ జోన్ కింద, కొంతమంది న్యూట్రల్ ఉండే వాళ్ళని ఎల్లో జోన్ కింద, మాకు అసలే ఓటు వేయని వాళ్ళని రెడ్ జోన్ కింద మా వాళ్ళు ఎంపిక చేయడం అనేది జరిగింది. నియోజకవర్గం అంతా కూడా ఇదే రకమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే నేను ఈ రోజుతో అన్ని మండల కేంద్రాలలో కూడా ఈ యొక్క ఎమ్మెల్యే సంబంధించిన కార్యక్రమాన్ని పూర్తి చేయడం అనేది జరిగింది. తప్పకుండా నమ్మకం, విశ్వాసం ఉంది. ఈరోజు దేశంలో మతతత్వంతో ఉన్నటువంటి బీజేపీ పార్టీని ఓడించడానికి గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా కంకణం కట్టుకొని ఒక సెక్యులర్ భావజాలం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన నరేందర్ రెడ్డి గారిని గెలిపిస్తారని పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంది. అదే రకంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ 10 నెలల కాలం పాటు అనేక రకమైన సంక్షేమ పథకాలతో పాటు ముఖ్యంగా నిరుద్యోగుల కోసం ఈరోజు ప్రత్యేకించి 56,000 పోస్టులని, ఉద్యోగాల్ని భర్తీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. మరి ఆ 10 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క ఉద్యోగాన్ని భర్తీ చేయాలి. మోదీ గారు 1,00,000 మందిని ఉద్యోగాలు ఇవ్వలే, కానీ గౌరవ ముఖ్యమంత్రి 56,000 చొప్పున ఉద్యోగులు ఇవ్వడం అనేది జరిగింది. జాబ్ క్యాలెండర్